మొసలుడే గాని మహానుభావుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. I actually came from Poland, Europe. పోలాండ్ లో అంత పాపులరా? Oh, sir, every night, sir, people come to each other's houses and we watch it together. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. హాయ్ సార్, హాయ్. నా పేరు శృతి. శృతి, నీకు ఎవరు ఇష్టం లేదో చెప్పు. రీతి చౌదరి. రీతు చౌదరి నాట్ హ్యాపెనింగ్. ఎస్ సార్, తనుజ అంటే చాలా ఇష్టం. తనుజ అంటే హ్యాపెనింగ్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నా గేమ్ ప్లాన్ ఇప్పటికీ చాలా మందికి అర్థం అవ్వట్లేదు తెలుసా. యాక్చువల్గా నేను హరీష్ గారిని కానీ మనీష్ని కానీ నామినేట్ చేస్తాను అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరిని వదిలేసి వేరే ఇద్దరిని నామినేట్ చేశాను. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఆ గేమ్ ప్లాన్ ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. అంత ఈజీగా ఆడట్లేదు సుమన్ నా గేమ్. నేను రివీల్ చేశానా మబ్బులు ఇడిపోతే ఒక్కొక్కరికి. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు వస్తా. అందరికీ కూడా నన్ను బయటికి పంపించాలని ఉందన్న, కానీ నేను పోరాడతా, యుద్ధం చేస్తా. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. నేనేమంటున్నాను, 2 టమాటాలు ఇమ్ము కట్ చేయని ఎందుకు అంటున్నారు? కటింగ్ అక్కడ ఆల్రెడీ సుమన్ అన్న ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు చెప్తున్నారు? నా సాగు నేను వస్తాను, నీకెందుకు? ఫైనల్ గా తన దగ్గరే చెప్పించాను అన్న, నేను గొడవ కాదు, ఒప్పుకోమన్నా మాట్లాడితే నచ్చింది నాకు. అరుస్తున్నావు అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? తెలిసేయండి. సండే నాకు ఫుడ్ అయితే నేను తిన్నాను. సండే మాట్లాడండి, దాని మించి నేను ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నువ్వు కూడా నాలాగా ప్రొఫెషనల్ అయిపోయావు. ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. హౌ ఆర్ యు? పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. బోర్డు కనపడుతుందా మీకు? వీళ్ళల్లో ఇవాళ ఎవరికి రంగు పడుద్దో కాసేపు తర్వాత చూద్దాం. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ అతను డిజర్వింగ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బర్నీ గారిని ఏ రీజన్ తో తీసేశారు నాకు అర్థం కాలేదు. బర్నీ గారికి లేని ప్రాబ్లం నీకెందుకమ్మా? నీకెందుకురా ఆడి గొడవ, నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి. 200%, 300% సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. వై అనే ప్రశ్నించడం నీ హక్కు. అది కూడా నిజమేరా. స్టాప్ అన్నప్పుడు కంటిన్యూ చేశాడు కాబట్టి బర్నీ ఎలిమినేటెడ్. అవును సార్. నీకు వీడియో చూపిస్తా. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. రీతు సరిగ్గా చూడలేదు సార్. నేను చెప్పాను కూడా సార్. నేను చూసాను. నేను చెప్పాను సార్. నువ్వు స్టాప్ అన్నాక డెమో కూడా రాశాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత డెమోన్నే సపోర్ట్ చేస్తూ పోయింది. అండ్ ఎప్పుడైనా ఒక సపోర్ట్ చేస్తే తెలియకుండానే వేరే వాళ్ళ ఫాల్ట్సే చూస్తాము. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంత స్టాప్ అనేది వినపడలా. వినిపించింది సార్. మరి నీ చేతులు ఏం చేస్తున్నాయో నీకు తెలియట్లా. అంటే అంటే అది రామ్ స్టాప్ అన్న తర్వాత పవన్ రాసిన తర్వాతే బర్నీ రాశాడు. బర్నీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, పవన్ ఎందుకు కంటిన్యూ అయ్యాడు? దీనికి మీరు ఏమంటారు సార్? హౌస్ లో ఎంత మంది ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు?